ఉడిపి స్టైల్ 1 కిలో కేసరీబాత్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చండి. చాలా అద్భుతంగా వస్తుంది, సూపర్గా ఉంటుందండి. 1 కేజీ రవ్వకి దాదాపు 200 గ్రాములు గీ పడుతుందండి. ఒక 50 to 70 ml ఆయిల్ పోసుకుందామండి. 150 గ్రామ్స్ ద్రాక్ష, 150 గ్రామ్స్ జీడిపప్పు అండి వేసుకుందాం. స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకుందామండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, ఇది బాగా పొంగాయి కదా. ఇలాంటి టైంలో మనము ఇది 50% కుక్ అయిందండి. ఇప్పుడు మిగతా 50% రవ్వతో పాటు వేగుతాయి అనమాట. రవ్వను కూడా బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, అరోమాటిక్ స్మెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా వేపుకోండి ఎప్పుడైనా సరే కేసరీబాత్ చేసేవారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి ఎలా అంటే ఉడిపి స్టైల్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దీంట్లో పాలు కూడా పడతాయి. అదిరిపోతుంది స్మెల్, టేస్ట్ మాత్రం. చూసుకోవచ్చండి, మనకి రవ్వ అనేది బాగా వేగిపోయింది. ఆ కలర్ కూడా బాగా చేంజ్ అయ్యి చూసుకోగలరు. ఇప్పుడు మనం బాగా కాచి పెట్టుకున్న చల్లార్చుకున్న 1/2 లీటర్ మిల్క్ వేసుకుందామండి. ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 2.5 లీటర్లు హాట్ వాటర్ పోసుకుందామండి. స్లోగా పోసుకోవాలి, లేదంటే కానీ ఒంట్లు కట్టేస్తాయి. కలుపుతూ పోసుకోవాలండి. ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు మన కస్టమర్ ప్రకారమే యూజ్ చేస్తున్నాం, ఇది మేము యూజ్ చేయము. ఇది కూడా పాడేస్తామండి. ఇప్పుడు వేసుకుందాం, జస్ట్ ఒక చిటికెడు వేసుకుందాము. దాంతోపాటు 1 కేజీ ఒక జగ్గు చక్కెర వేసుకుందామండి. ఈక్వల్ అండి, ఈక్వల్గా వేసుకోవాలి. మనం కేజీ రవ్వకి కేజీ చక్కెర వేసుకోవాలి. ఇంకా ఒక 100 గ్రామ్స్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇది డ్రై ఇలాచీ పౌడర్, చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. ఇంకో 100 గ్రామ్స్ గీ వేసుకుందామండి పైకి. మన గుమగుమలాడే ఉడిపి స్టైల్ కేసరీబాత్ రెడీ అయిపోయింది. చూసుకోండి, చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. సూపర్ అండి, చాలా బాగా కుదిరింది, అదిరిపోయింది అంతే.